హాయ్ అండి. వెల్కమ్ టు దీప్యాని వ్లాగ్స్. నేను మీ కళ్యాణి అండి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా అండి? నేను కూడా చాలా చాలా బాగున్నాను. అయితే ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ ఆనపకాయ గ్రేవీ కర్రీ అండి. ఈ కర్రీ చపాతీలోకి, రైస్‌లో కూడా సూపర్ అంటే సూపర్‌గా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అయితే నేను దాని కోసం ముందుగా నేను ఒక చిన్న బాండీ తీసుకొని అందులోని 1 కప్ పల్లీలను ఫ్రై చేసుకుంటున్నానండి. పల్లీలను పక్కన ఉంచుకుందామండి. అవి ఈలోగా చల్లారుతాయి. అవి చల్లారేలోగా స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకున్నానండి. కుక్కర్ పెట్టుకొని కుక్కర్ కొంచెం హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా ఆవాలు వేసుకున్నానండి. ఆవాలు చిటపటలాడిన తర్వాత జీలకర్ర వేసుకున్నాను. అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ శనగపప్పు, మరొక హాఫ్ టీ స్పూన్ మినప్పప్పు వేసుకున్నానండి. మినప్పప్పు బద్ద మినప్పప్పు ఉంటుంది కదా, అది వేసుకోవాలండి. అలాగే పచ్చిమిర్చి, 2 మీడియం సైజ్ ఆనియన్స్ని సన్నంగా తరుక్కొని వేసుకున్నానండి. సో ఇవన్నీ కూడా నేను లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి కాసింత పసుపు వేసుకున్నాను. అలాగే హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. వేసుకొని లో ఫ్లేమ్లో అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఈ పోపు అంతా బాగా వేగింది కదా, ఇందులోకి ఇప్పుడు నేను ఒక హాఫ్ కప్ టొమాటోలు వేసుకున్నానండి. టొమాటోలను కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. టొమాటో అంతా బాగా ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు నేను ఇక్కడ ఒక హాఫ్ ఆనపకాయని తీసుకున్నానండి. అంటే ఒక హాఫ్ కేజీ దాకా ఆనపకాయని తీసుకున్నాను. తీసుకొని పైన ఉన్న లేయర్ అంతా కూడా పీల్ ఆఫ్ చేసి దాన్ని సన్నని ముక్కల కింద కట్ చేసి ఇందులో వేసుకున్నానండి. వేసుకొని లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుంటున్నాను. కాసేపు కుక్కర్ మీద మూత పెట్టి లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి. ఈలోగా మనం కర్రీకి కావాల్సిన మసాలా తయారు చేద్దాము. నేను ఒక మిక్సీ గిన్నె తీసుకున్నాను. అందులోని నేను ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలను వేసుకుంటున్నాను. అలాగే ఎండు కొబ్బరి ముక్కలు వేసుకున్నానండి, సన్నంగా కట్ చేసుకొని. అర ఇంచి దాల్చిన చెక్క, ఒక 3 నుంచి 4 లవంగాలు వేసుకున్నానండి. అలాగే 3 మిరియాలు, ఒక ఇలాచీ వేసుకున్నాను. అలాగే కాసిన్ని కరివేపాకు ఆకులు వేసుకున్నానండి. 1 టీ స్పూన్ కారం వేసుకున్నాను. ఇవన్నీ వేసుకొని మిక్సీ గిన్నెలో నేను దీన్ని గ్రైండ్ చేసుకుంటున్నానండి, పౌడర్ కింద.
ఈ గ్రైండ్ చేసుకునే పౌడర్ని నేను గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. మసాలా అయితే రెడీ అయిపోయింది కదండీ, పక్కన ఉంచుకుందాము. ఇప్పుడు మూత తీసి కుక్కర్లో ఈ సొరకాయ ముక్కలు చెక్ చేద్దామండి. సొరకాయ ముక్కలు అయితే మగ్గాయి కదా. ఇప్పుడు నేను ప్రిపేర్ చేసుకున్న మసాలా అనేది ఇందులో వేసుకుంటున్నాను. ఇందులో వేసుకొని మసాలా ఈ ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలండి. కలిపిన తర్వాత ఇందులోని 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. అలాగే నేను నిమ్మకాయ సైజంత చింతపండు ముందే నానబెట్టుకొని ఉంచుకున్నాను. దాన్ని కూడా ఆ చింతపండు రసాన్ని కూడా ఇందులో వేసుకోవాలండి. వేసుకొని బాగా కలిపిన తర్వాత మూత పెట్టుకొని 1 విజిల్ కొట్టేదాకా మనం కుక్కర్ స్టవ్ మీద ఉంచుకోవాలి. ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేసాము, చింతపండు రసం యాడ్ చేసాము, అలాగే మనం ముందుగా తయారు చేసుకున్న మసాలా కూడా యాడ్ చేసాం కదండి. అలాగే మనం ఇందులోకి ధనియాల పొడి ఒక 1 టీ స్పూను, ఒక పావు టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలండి. వేసుకొని బాగా కలిపిన తర్వాత కుక్కర్ మీద మూత పెట్టుకొని 1 విజిల్ అయితే మాత్రం కొట్టించుకోవాలండి. 1 విజిల్ కొట్టించిన తర్వాత కుక్కర్ చల్లగా అయిపోయిన తర్వాత మనం మూత తీసి ఫైనల్గా ఇందులో కొత్తిమీర జల్లుకొని సర్వ్ చేసుకోవడమేనండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన ఈ సొరకాయ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఈ కర్రీ మనకి చపాతీలోకి, రైస్లో కూడా చాలా చాలా బాగుంటుందండి. మీరు అందరూ తప్పకుండా రెసిపీ ట్రై చేయండి. సో ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకున్నాం కదా. మీకు ఈ రెసిపీ నచ్చిందా అండి? తప్పకుండా రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలండి. ప్లీజ్ like and subscribe. Please support me. Thank you for watching. Take care. Bye bye.